శివానందలహరి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతులయందు స్మృతులయందు పురాణములయందు మూలస్వరూపుడుగా కీర్తించబడినవాడు, కారుణ్యమునకు ఆలయము వంటివాడు, లోకములకు శుభమునుడు వనగూర్చు శంకరుడే ఆది గురువైన భగవంతుడు. ఆ శంకర భగవానుని దివ్య పాదార విందములకు నమస్కరించుచున్నాను. శ్రీ శంకర భగవత్పాదులు రచించిన ఎన్నో స్తోత్రాలు కావ్యాలలో కనకధారా స్తవం, సౌందర్య లహరి, శివానంద లహరి, వివేక చూడామణి, భజగోవిందం మొదలైనవి ఉన్నాయి. జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ శివానందలహరి భక్తిరస ప్రధానమైన స్తోత్రము. పూజ కోటి సమం స్తోత్రం అన్నది ఆర్యోక్తి. పూజ కరణాద్యంగాల చాలనం మాత్రంతోనే సాగవచ్చును. కానీ స్తుతియందు అర్ధభావన చేసే వేళల్లో కొంతవరకైనా ఆ భావనలో లీనమయ్యే అవకాశమున్నది. అందుకనే పూజాదికాల కంటే స్తోత్రానికి ప్రాధాన్యత ఇవ్వబడినది. అంతేకాక స్తోత్రంలో మనసు అంతర్ముఖమయ్యే అవకాశం ఎక్కువ. అందుకే కోటి పూజలతో సమానము ఈ స్తోత్రమన్నారు ఆర్యులు. అట్టి స్తోత్ర గ్రంథాలలో శివానందలహరి అతి ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది. శివానందలహరి అంటే శుభమైన ఆనంద తరంగం. శివానందలహరి అంటే హృదయానంద వల్లరి. ప్రపంచంలో శివుడు ఎన్నో రకాలుగా వ్యక్తమవుతాడు. రుద్రసూక్తాలు చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల జీవులుగా, పదార్థాలుగా, పాత్రధారులుగా శివుడు వ్యక్తమవుతాడో కొంతవరకు తెలుస్తుంది. అన్ని రకాలుగాను శివుణ్ణి ధ్యానించి తరించవచ్చును అన్నట్లు ఈ శివానందలహరిలో చెప్పబడినట్లుంటుంది. ఈ స్తోత్రంలో శంకరులు ఒకసారి శివుణ్ణి మేఘంతో పోల్చి హృదయమనే క్షేత్రాన్ని పండించుకోమంటారు. మరొకసారి శివుణ్ణి వేటగానితో పోల్చి తన మనస్సనే అరణ్యంలో ఉన్న కామ క్రోధాది వన్యమృగాలను వేటాడి ఆనందించమంటారు. వేరొకసారి తన మనస్సును మోహారణ్యంలో తిరిగే కోతితో పోల్చి అది భిక్షువుగా భిక్షానికి వెళ్తున్నప్పుడు దాన్ని వెంట తీసుకెళ్లమంటారు. తన చిత్తమనే గుడారం చాలా సదుపాయంగా ఉంటుందని, దాంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోమని శివుణ్ణి వేడుకుంటారు. తన బుద్ధి అనే కన్యను పెళ్లి చేసుకుని తన హృదయం అనే ఇంట్లో సుఖంగా ఇల్లరికపుటల్లుడుగా ఉండిపోరాదా అని అంటారు. తన మనస్సును పక్షితో పోల్చి శివుని పాదమనే గూటికి చేరమంటారు. ముసలి ఎద్దుని వదిలి తన మనస్సనే శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి తిరగమంటారు. ఇలా ఎన్నో రకాలుగా శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుణ్ణి మంచి చేసుకోవడంలో సామ, దాన, భేద దండోపాయాలన్నీ అనుసరిస్తారు. మొదట బ్రతిమాలి ప్రార్థించి నయానా ప్రయత్నించిన శంకరులు తర్వాత నువ్వే ఆలోచించుకో, నన్ను నీ దగ్గరకు తీసుకుంటే, నీవాణ్ణి చేసుకుంటే నీకే లాభం అని దానోపాయాన్ని అవలంబిస్తారు. అటుపైన అవునులే, దోషాలు అవగుణాలు ఉన్న చంద్రుడి లాంటి వాళ్ళనైతే నువ్వు నెత్తికెక్కించుకుంటావు, నీకు మంచి లక్షణాలు గల వాళ్ళెందుకు, నేను అలాంటి వాణ్ణి అయితే నీ వాణ్ణి చేసుకుంటావేమో చెప్పు అంటారు. ఇక చివరకు సౌమ్యమైన పద్ధతులు పనిచేయకపోతే అర్జునుడిలా తిరగబడి కలియబడి పోరాడి నీ మెప్పు పొందాలంటే ఆ ప్రయత్నం చేస్తాను, చెప్పు, నీ ఇష్టం అంటారు. చివరకు ఇంక నా మనస్సును అరికట్టే శక్తి నాకు లేదు, కానీ నువ్వే ఎలాగో నీ వశంలో పెట్టుకో అని సంపూర్ణ శరణాగతి చెంది తన్ను తాను శివునికి సమర్పించుకుంటారు. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందంటారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటారు. శ్రీశైల గోపుర శిఖరం చూస్తే చాలు పునర్జన్మ ఉండదు అని దీని అర్థం. అంటే కాశీలో మరణించిన తరువాత సాధించేదాన్ని
శ్రీశైల శిఖరం చూస్తూ బ్రతికి ఉన్నప్పుడే సాధించవచ్చు అన్నమాట. దీనిని బట్టి శ్రీశైలం ఎంత గొప్ప పుణ్యక్షేత్రమో అర్థం చేసుకోవచ్చు. శంకరాచార్యుల వారు వారి పర్యటనలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఆ క్షేత్రంలోనే కొన్ని రోజులు తపస్సు చేశారు. ఆ రోజుల్లోనే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించి ఆ స్వామిని ఉద్దేశించి 2 అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. ఆ 2 శ్లోకాలను 100 శ్లోకాల తన శివానందలహరిలో ప్రాణపదంగా 50వ శ్లోకంగా 51వ శ్లోకంగా మధ్యలో కూర్పు చేశారు. అవే సంధ్యారంభ విజృంభితం అనే శ్లోకము, భృంగీచ్ఛానట అనే శ్లోకము. ఈ శివానందలహరిలో కేవలం భక్తుడు, భక్తి, భగవంతుడు ఈ 3 ప్రధానాంశాల ప్రసక్తే ఉంటుంది. ఇతర ప్రసక్తి ఉండదు. ప్రతి జీవి తరించడానికి చెయ్యవలసిన అన్ని ప్రయత్నాలు చెప్పడం జరుగుతుంది. రండి, శ్రీ ఆదిశంకర భగవత్పాదుల శివానందలహరిని విని తరిద్దాము. శుభం భూయాత్.